బిఆర్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్న ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెలో రాజధాని కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా 1000 కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షుడు ఎం ఫిరోజ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ ముఖ్య అతిథులుగా వైస్ చైర్మన్ నవాజ్ జాకిర్ హుసేన్, జేఏసీ నాయకుడు ఎంఎస్ బోయ ఆదినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డీటీకు వెంటనే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేందుకు ఆర్డీటీ సంస్థకు వెంటనే ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాసులు, లాలూ ప్రసాద్, ఇర్ఫాన్, థామస్, బాలరాజ్ పాల్, మహిళా సీనియర్ నాయకురాలు లతా పాల్గొన్నారు. మీడియా మిత్రులంతా ధన్యవాదాలు చెప్తూ రెన్యువల్ కోసం చలో రాజధాని కార్యక్రమాన్ని ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం చేపట్టినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రను ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం చేపట్టినటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రాణాలైన అర్పిస్తాం, ప్రాణాలైన అర్పిస్తాం, ప్రాణాలైన అర్పిస్తాం. ఈరోజు మీడియా మిత్రులంతా ధన్యవాదాలు చెప్తూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ చేయాలని, రెన్యువల్ చేయాలని జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోరుతూ, మరియు బహుజన రాజ్య అధికారిగా జేఏసీ 1000 కిలోమీటర్ల పాదయాత్రని జయప్రదం చేయాలని మేము జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కోరుతున్నాం. నమస్తే, నేను మియాన్ జాకిర్ హుసేన్, బహుజన రాజ్యాధికార జేఏసీ జాతీయ వైస్ చైర్మన్గా మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం. అనంతపురం జిల్లా సంయుక్త కదిరితో అంటే సత్యసాయి జిల్లాతో కలుపుకొని ఉన్నటువంటి బహుజన బడుగు ప్రజలందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఈ ట్రస్టుకు రాజకీయ రంగు పులిమి కొంతమంది మత మార్పులు చేస్తుందనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్లు పెట్టి ఎఫ్సీఆర్ఐ అంటే ఫారిన్ ఫండ్స్ రావడానికి ఎఫ్సీఆర్ఐ అంటారు, దాన్ని నిలుపుదల చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు చూస్తున్నాం ఆర్డీటీ గత 1969లో మొదలైనప్పటి నుంచి 57 సంవత్సరాల నుంచి అన్ని రంగాలలో తన సేవలు విస్తృతంగా విస్తరింపజేసి ఈరోజు దళితులు అదేవిధంగా బహుజనులు ఉన్నత స్థానంలో ఉన్నారు, గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను మాదిగా అంటున్నారు, నేను బీసీ అంటున్నారు, నేను మైనార్టీ అంటున్నారు. దానికి కారణం చదువు. ఆ చదువు ఎవరు చెప్పించారు? గ్రామాల్లో ఒకప్పుడు చదువు లేదు, ఈరోజు చదువుకున్న విద్యావంతులుగా మారారంటే దానికి కారణం ఆర్డీటీ. అదేవిధంగా వైద్యంలో నిరుపేదలు ఈరోజు దర్జాగా ఏ విధమైనటువంటి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం లభిస్తుందో అదే వైద్యాన్ని ఆర్డీటీ ఇస్తుంది, అంటే మీ దాకా వైద్యం తెచ్చుకుంది. అదేవిధంగా క్రీడలు మనం చూసుకున్నాం, ఎక్కడో సిటీలో ఉన్నటువంటి గేమ్ ప్లాట్ఫారమ్స్ ఇక్కడ ఆర్డీటీ స్టేడియాన్ని ఏర్పాటు చేసి సామాన్యుడు సైతం అన్ని రకాలు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి స్టేడియంలో ఆడగలిగే శక్తిని ఇచ్చింది ఆర్డీటీ. అదేవిధంగా వాతావరణం, అదేవిధంగా చెక్ డ్యాములు, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్. ఈరోజు చూసాం నిరుపేదలకు రకరకాల ఇల్లు కట్టించి ఇచ్చింది. వారికి గౌరవంగా బతకడం కోసం కూడు గుడ్డ నీరు అన్ని రకాల విద్యను కల్పించి డెవలప్మెంట్ చేసింది. దాదాపు లక్షలాది మంది ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈరోజు మట్టి కొడుతూ మన అనంతపురం జిల్లా భవిష్యత్తును సర్వనాశనం చేయడం కోసం పూనుకున్నటువంటి ఈ రాజకీయ కుట్రలో భాగంగా ఆర్డీటీని రెన్యువల్ కాకుండా చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ మిమ్మల్ని నేను కోరేది ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్డీటీలో తప్పు జరిగిందొచ్చు, మీరు దాన్ని సవరించడానికి సూచించండి తప్ప ఒకటేసారి ఆర్డీటీ లేకుండా కన్న తల్లి లాంటి తల్లిని చాలా మంది అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళు కూడా ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆర్డీటీ విషయాలు బయటకి ఏ విధంగా వస్తాయి? దయచేసి నేను చెప్పడం ఒకటే, ఆర్డీటీ తప్పు చేసింటే దాన్ని సవరించమని చెప్పండి, అంతేగాని
దాన్ని లేకుండా చేసే లక్షలాది మంది కుటుంబాలు వారి భవిష్యత్తు నాశనం కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అభివృద్ధి కుంటుపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్డీటీని మా అనంతపురం సంయుక్త జిల్లాల నుంచి బయటికి పోయి ఇచ్చే ప్రసక్తే లేదని బహుజన రాజ్యాధికార జేఏసీ ఏదైతే 14 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు కలిసికట్టుగా నారా లోకేష్ బాబు గారితో మాట్లాడి చర్చలు జరిపే అనంతరం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎంతవరకు ప్రయోజనం శూన్యం. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆర్డీటీకి రెన్యువల్ సాధించాలి. ఎఫ్సిఆర్ఐని పూర్తి స్థాయి రెన్యువల్ చేసి తన సేవలు కొనసాగించేలా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో శ్రీలంక దేశం వెళ్ళిపోతుంది అంటున్నారు, నేపాల్ వెళ్ళిపోతుంది అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము పోనివ్వము, ప్రాణాలైనా అర్పిస్తాం, ఆర్డీటీకి కాపాడతాం. ఇది 100%. సో అందులో భాగంగా బహుజన రాజ్యాధికార జేఏసీ చలో రాజధాని కదిరి నుంచి అమరావతి వరకు 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతుంది. ఈ పాదయాత్రలో పూర్తి స్థాయి ప్రజలందరూ మమేకమై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఓసీ సోదరులు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మత సంఘాలకు అతీతంగా అందరూ పాల్గొనాలి, ఆర్డీటీని రక్షించుకోవాలి అనే నినాదాలు ఇస్తూ ఈ రోజు గుంతకల్లుకు రావడం జరిగింది. దీనికి కారణం సోదరుడు ఫిరోజ్. కాంగ్రెస్ పార్టీ డీసీసీ ఏ చిన్న విషయం వచ్చినా వెంటనే స్పందించి నేనున్నాను మీతో అని చెప్పి ధైర్యంగా ఎదుర్కొంటే రండి నా సహాయ సహకారం అందిస్తాననే విధంగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తికి సో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, కాకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మేము మీతో కలిసి వస్తాము నడుస్తాం అంటుంది. కాబట్టి నేను కోరేది ఫిరోజ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఫిరోజ్ గారు సో మాకు ఇక్కడ పిలిచి ఈ ప్రెస్ మీట్ అరేంజ్మెంట్ చేసి ఆర్డీటీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మీడియాను కూడా పిలిపించి చెప్పిస్తున్నందుకు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్డీటీ కోసం చేస్తున్నటువంటి 1000 కిలోమీటర్ల పాదయాత్రలో సో గుంతకల్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి జయప్రదం చేయాలని, అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఆర్డీటీని ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ జై హింద్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ఎంఎస్ సాధనారాయణ. నేను బహుజన రాజ్యాధికార జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డీటీ సేవ్ అనంత ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రకు తర్వాత చలో రాజధాని కార్యక్రమాన్ని ఈ సత్యసాయి జిల్లా కదిరి నుండి స్టార్ట్ చేశాం. మరి ఎందుకంటే ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సేవలు చాలా అమోఘంగా ఇంతకుముందు జరిగాయి. 1956లో ఈ ఆర్డీటీ సంస్థ మన జిల్లాలకు వచ్చే ఎంతో పేదల కోసం, బీదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించినటువంటి ఆర్డీటీ సంస్థ ఈరోజు చీకటిలోకి వెళతా ఉంది. మరి ఎందుకు వెళతా ఉందంటే ఇక్కడ కొంతమంది రాజకీయ కుట్రల ద్వారా కొంతమంది చేసినటువంటి ఈ పనుల వల్ల ఈ ఆర్డీటీ సంస్థకు మసక బారింది. ఈ మసకను మనం తీసివేయాలంటే ఈరోజు చేయి కలపాలా. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్లపైకి రావాలా. ఆర్డీటీ చేత ఎవరైతే లబ్ధి పొందుంటారో వాళ్ళందరూ కూడా రోడ్లపైకి రావాలా. వచ్చిన తర్వాతే మనం ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ సాధించుకుంటాం. మరి ఈరోజు మేము చేపట్టినటువంటి పాదయాత్రకు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయాలని మేము మనందరినీ కోరుతూ ఈరోజు అనంతపురం జిల్లా గుంటకల్లు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఈ కరపత్రాల రిలీజ్ కార్యక్రమం చేపట్టాం. మరి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మరియు మహిళా నాయకులందరూ కూడా ఈ 1000 కిలోమీటర్ల పాదయాత్రకు తమ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేశారు. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు ఆర్డీటీ లేకపోతే మనకు విద్య, ఆరోగ్యము, వ్యవసాయము, క్రీడలు, సాంస్కృతిక పరంగా గ్రామాల్లో గృహాలు ఈ విధంగా చాలా సేవా కార్యక్రమాలు ఆగిపోతాయి. మరి ఈ ఆర్డీటీని మనం సాధించుకోవాల్సిందే. ఈ ఆర్డీటీ కోసం మనం ఎంతవరకైనా ప్రయాణం చేయాల్సిందే. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వీటిపైన వెంటనే స్పందించాలా. మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లి ఈ ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఐ సాధించుకునేంత వరకు కూడా మీరందరూ కూడా ప్రయాణం చేయాలని, లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ ప్రజల యొక్క ఓటు రూపంలో మీకు వ్యతిరేకత వస్తుంది. ఓటు ద్వారా మీకు వ్యతిరేకత వస్తుంది. దయచేసి ఇప్పటికే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ప్రజల యొక్క మనోభావాలను, ఈ ప్రజల యొక్క ఆకలి ఆవేదనలు
దృష్టిలో పెట్టుకొని ఈ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కోసం మీరందరూ కూడా ప్రయాణం చేయాలని, గట్టిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని, ఎఫ్సిఆర్ని రెన్యువల్ చేయించి ఆర్డిటి సేవలను మరొకసారి ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరియు మహిళా నాయకులందరికీ కూడా మరొకసారి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో వారందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.